ఆ గంట కట్టిండే గుళ్ళు పురాతన గుళ్ళల్లో వ్యాసరాజు నిర్మించిన గుడి అని గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క శిలను చూసి ఇప్పుడు వేరే వాళ్ళు కడుతూ ఉన్నారు. అంతేగాని పురాతన గుళ్ళు అంటే దానికి వ్యాసరాజు కట్టిన స్థాపన కాబట్టి దానికి గంట ఉంటుంది తోకకి. ఇది గుర్తుంటుంది మనకి పాత గుళ్ళు అయితే మనం. ఇది విషయం. ఆ గంట కొట్టాలంటే ఆయన భూత పిశాచాలు ఆ గంట యొక్క ఆయన ఉన్నాడంటే ఆయన తోకని ఇలా అలా కదిలిస్తూ ఉంటారు కదా. కదిలిస్తూ ఉంటే ఆ యొక్క గంట యొక్క ధ్వని వినపడుతుంది కదా. ఆ గంట యొక్క ధ్వని వల్ల చుట్టుపక్కల ఉన్న రాక్షసులు కానీ భూతాలు కానీ ఆ దుష్ట గ్రహ దోష నివారణ అంతా దూరం వెళ్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క బలము ఉంది. మనం ఈ మార్గంలో వెళ్ళినామంటే మనం అతని దాటికి తట్టుకోలేము అని భయపడతాయి కూడా. అందువల్ల గంట యొక్క నడిచేటప్పుడు పోయేవిడ ఆ గంట యొక్క సౌండ్ వస్తుంది అనమాట. ఆ యొక్క దానివల్ల అది గంట వల్ల ఈ యొక్క ఉపయోగం ఉంది. భూత పిశాచులన్నీ ఏరిపోతాయి. మనం గుళ్ళో కూడా దేవాలయాల్లో ముందు గుడికి గంట ఏంటంటే పూజారి గంట కొడతాడు. ఉష్టి సందు ఉద పిషాద ఇదేశా మైరోజేనా బర్మకర్మ సమారంభే అని గంట కొడతారనమాట. మనం మంత్రంతో చెప్తాము. ఆయన మంత్రం గింటారు. ఆయన గంట వస్తే చాలు ఆయనే ఇంకా డైరెక్ట్